చక్కగా ఇన్హేల్ ఎక్సేల్, పూర్తిగా ఇన్హేల్ ఎక్సేల్. బాగా స్ట్రెచ్ చేయండి, రొటేట్ చేయాలి బాగా. రిలాక్స్, చక్కగా పట్టుకోండి, టైట్, చక్కగా టైట్ చేయండి. నిండు శ్వాస తీసేయండి. శ్వాస తీసుకుంటూ కిందకి ఎలా ఒకసారి చక్కగా చిన్నగా మూమెంట్ చేయండి, నెమ్మదిగా టైట్. మళ్ళీ ఒకసారి దగ్గర గంట తీసుకోండి, ఇలాగ ప్రెజర్ పడాలి, దగ్గర గంట తీసుకోండి. రిలాక్స్, రైట్ లెగ్ టైట్, లెఫ్ట్ లెగ్ పెట్టుకోండి. వీలైన వాళ్ళు చక్కగా ఇలా పెట్టుకోండి, చిన్నగా మూమెంట్ చేయండి. డైరెక్ట్గా చేయలేకపోతే చిన్నగా చక్కగా చేయండి. దగ్గర గంట తీసుకోండి, టైట్ 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 అండ్ రిలీజ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ మళ్ళీ తీసుకోండి, దగ్గర గంట టైట్, నిండు శ్వాస తీసుకొదిలేస్తుండాలి, ఎంత వీలైతే అంత. రిలాక్స్. ఒకసారి లెగ్ మూమెంట్ చేద్దాం, పట్టుకోండి. రిలాక్స్, నెమ్మదిగా రిలాక్స్, చక్కగా వచ్చేసాను. అలాగే పద్మాసనం వేయడానికి చాలా ఉపయోగపడుతుంది, ప్రిపరేషన్ అనమాట. ఒకసారి పద్మాసనం వేద్దాం అందరూ. చక్కగా రైట్ లెగ్ ఇలా పైన పెట్టుకోండి, ఇలా పొత్తు కడుపు దగ్గర పెట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి, చక్కగా తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, పద్మాసనంలో కూర్చోవాలనుకుంటే చక్కగా సీటుకి వాగిన దగ్గర ఇలా ఒక పిల్లో పెట్టుకోండి, ఇలా పిల్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇలా కూర్చోవాలి మనం. ఇప్పుడు ఇలా కూర్చుంటే చక్కగా ఉపయోగపడుతుంది. కొంచెం హైట్ ఉండాలి, సీట్ కింద హైట్ పెట్టుకుని ఈ మోకాళ్ళు ఇక్కడ కింద టచ్ అవ్వాలి, ఇక్కడ గ్యాప్ అస్సలు రాకూడదు. చూడండి, ఇలా ఇలా గ్యాప్ రాకుండా ఇలా పెట్టుకోవాలి. ఓకే, చక్కగా ముందుకు వీలైనంత వరకు, ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి, వీలైనంత వరకు స్ట్రెచ్, ఎంత వీలైతే అంత చక్కగా స్ట్రెచ్ చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. నిండు శ్వాస తీసుకోలేసేయండి. 1 2 3 4 5. ఇన్హేల్, నెమ్మదిగా వచ్చేసాను. వీలైనంత వరకు చేయాలి, నిండు శ్వాస తీసుకొద్దేశాను. రిలాక్స్, నెమ్మదిగా వచ్చేసేయండి. ఓపెన్ చేసేసి చక్కగా అందరూ కూడా బటర్ఫ్లైకి వచ్చేసారు. చేయలేని వాళ్ళు చక్కగా బటర్ఫ్లైకి రండి, లాక్ చేసి పట్టుకోండి, స్ట్రైట్గా కూర్చోండి. నెమ్మదిగా స్టార్ట్ చేయాలి, నిండు శ్వాస తీసుకొని తీసేయండి. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేయండి, సీతాకోక చిలక రెక్కలు ఆడించినట్టుగా చక్కగా స్లోగా చేయండి. ఈ బటర్ఫ్లై బాగా చేసినా కూడా చక్కగా మనకి ఈ పద్మాసనం బాగా వస్తుంది. ఇంకా కొద్దిగా స్పీడ్. పద్మాసనం చాలా మంచిది, ప్రాణాయామానికి, ధ్యానానికి, అన్నిటికీ కూడా. చేయగలిగిన వాళ్ళు, చేయగలిగే ఆ ఏజ్ ఉన్న వాళ్ళు చేయండి. బాగా పెద్ద వయసు వాళ్ళు వేయనవసరం లేదు. సాధనలో ఎక్కువగా ఏంటంటే మనం గమనించుకోవాలి, శ్వాసను గమనించాలి, శరీరాన్ని పూర్తిగా కష్టపెట్టక్కర్లేదు, కొద్దిగా అంతే. ఇంకా స్పీడ్. బటర్ఫ్లై బాగా చేస్తే ఈ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ బాగా తగ్గుతాయి. యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, మెనోపాజ్ ప్రాబ్లం రాకుండా, ఎర్లీ మెనోపాజ్ రాకుండా, 45కి మెనోపాజ్ వచ్చేస్తుంది చాలామందికి. ఎగ్స్ రిలీజ్ అవ్వడం తగ్గిపోవడం వల్ల మెనోపాజ్ వస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఆహార నియమాలు పాటిస్తూ నెమ్మదిగా సాధన చేస్తూ ఉండాలి. చాలా మంది యూట్రస్ జారిపోవడం, కొంతమంది యూట్రస్ తీసేస్తూ ఉంటారు.
ఎందుకు ఇబ్బంది పడ్డాం, మనం ముందు నుంచి సాధన చేస్తుంటే ఏ ఇబ్బందులు రావు. మనం తీసుకునే ఆహారమే మ్యాక్సిమం మనకి ఇబ్బందులు తీసుకొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రిలాక్స్. రైట్ లెగ్ అలాగే ఉంచండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫోల్డ్. మంచి ఆహారం తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. చక్కగా వెనుక స్ట్రైట్గా వెన్నెముక సాగదీయండి. నిండు శ్వాస తీసుకొద్దేశాను, పూర్తిగా వదిలేశాను. నిండు శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేశాను. రిలాక్స్. అలాగే ఈ ఫైబ్రాయిడ్ సంబంధించి మనం భరద్వాజాసన, ఇది చాలా ట్విస్టింగ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనకు నెమ్మది తగ్గుతుంది. ఇలా తీసుకొచ్చి పైన పెట్టుకోండి. భరద్వాజాసన. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ అంతవరకు చేయలేదు, ఇలా పట్టుకోండి. రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకెళ్ళాలి. వీలైనంత ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్ళండి. బ్యాక్ అలాగా ట్విస్ట్ చేయాలి. వెనక ఉన్న చెయ్యి వైపు తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ సెంటర్. ఈ ట్విస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇలా అలాగే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ తీసుకోండి, ఇలా పట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్. చక్క చెస్ట్ ఓపెన్ చేయండి, తల నేరుగా పైకి చూడాలి, రావాలి చక్కగా. అలాగే ఉండండి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్. రిలాక్స్. ఈ లోయర్ పార్ట్ అంతా బాగా చేయాలి అందరూ కూడా. టర్నప్ చేయండి. కపోతాసన చక్కగా వచ్చేసాను. లోయర్ బ్యాక్ పుష్ చేయండి. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయండి. చెస్ట్ ఓపెన్ చేయండి, తలెత్తి నేరుగా పైకి చూడండి. చక్కగా పుష్ చేయండి లోయర్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి ముందుకంట. అలాగే ఉండండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోలేసాను. శ్వాస తీసుకుంటూ అప్ అండ్ రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వాలి. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, రైట్ లెగ్ బ్యాక్ ఫోల్డ్. పశు విశ్రమాసన. చక్కగా పుష్ చేయండి, వెన్నెముక పైకి సాగదీయండి, స్పైన్ బాగా స్ట్రైట్ చేయండి. నిండు శ్వాస తీసుకోండి సార్, నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా తీసారు. రిలాక్స్. భరద్వాజాసన. అదే లెగ్గను తీసుకొచ్చి పైకి తీసుకో. చక్కగా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ నీని పట్టుకోండి. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్స్ తీసుకోండి, చక్కగా వెనక్కి తిప్పండి. వెనక్కి ట్విస్ట్ అవ్వాలి, బ్యాక్ ట్విస్ట్ అవ్వాలి పూర్తిగా. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసాను. శ్వాస తీసుకుంటూ సెంటర్. రైట్ లెగ్ రైట్ సైడ్ లాక్ చేసి పట్టుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేయండి, తలెత్తి నేరుగా పైకి చూస్తూ. ఎక్సేల్. వీలైనంత వరకు స్ట్రెచ్ అలాగే ఉండండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొనిసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. చక్కగా వచ్చేసాడు. టర్న్ అయిపోండి. చక్కగా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేయాలి. లోయర్ బ్యాక్ పుష్ చేయండి. లోయర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చక్కగా సాధన చేయండి. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయండి, చెస్ట్ ఓపెన్ చేయండి, తలెత్తి నేరుగా పైకి చూడండి. 1 2 3 4 5 6
7, 8, 9, 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. పూర్తిగా స్ట్రెచ్ అవ్వండి. 1, 2, 3, 4, 5. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ సంట అండ్ రిలాక్స్. చక్కగా వచ్చేసాను. వెరీ గుడ్. చక్కగా వచ్చేసండి సెంటర్కి. 2 లెగ్స్ పూర్తిగా దగ్గర గంట తీసుకోండి. టైట్, బాగా టైట్ చేయాలి. టైట్ టైట్ టైట్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నిండు శ్వాస తీసుకోండి సార్. వెరీ గుడ్. చక్కగా వచ్చేసండి. థంబ్ ఫింగర్ ఓపెన్ చేయండి. హార్ట్కి సంబంధించిన కాఫ్ మజిల్ మసాజ్ చేయాలి. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ దగ్గరగా ఇన్హేల్, ఎక్సేల్. దగ్గర గంట. వెరీ గుడ్. చక్కగా పిండేసాను. వెరీ గుడ్. వేళ్ళకి టిప్స్ తారీఖాలంతా కూడా వేళ్ళు వేల సందులో పిండేసండి. వెరీ గుడ్. వేళ్ళకి టిప్స్ తారీఖాలంతా ట్యాపింగ్ చేయండి. అది ముద్ద పెట్టుకుని కొట్టండి. చక్కచక్క చేయాలి. స్పీడ్గా రఫ్ చేయండి వేడి పుట్టే వరకు. స్పీడ్, చక్కగా స్పీడ్. కంప్లీట్ అయిన వాళ్ళు అది ముద్ద పెట్టుకోండి. అలాగే స్క్రోల్ చేయండి. వెరీ గుడ్. కంటి చూపు బాగా మెరుగవుతుంది. ఆల్టర్నేటివ్ అదర్ లెగ్. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ. వెరీ గుడ్. చక్కగా తీసుకోండి. ఎక్సేల్. వెరీ గుడ్. చక్కగా లెగ్ స్ట్రైట్ అండ్ ఫోల్డ్. చక్కగా వచ్చేసేయండి. దగ్గర గంట తీసుకోండి. బాగా పిండిసేయండి. వేళ్ళకి టిప్స్తో అరికాలు, పాదం అంతా కూడా వేళ్ళకి టిప్స్తో మాత్రమే. వేళ్ళు వేల సందుల్లో పిండేసేయండి. చక్కచక్క చేయాలి. వెరీ గుడ్. వేళ్ళకి టిప్స్ అరికాలు అంతా ట్యాపింగ్ చేయండి. అది ముందు పెట్టుకోండి. కొట్టండి. చక్కగా బాగా చేయాలి. బాగా స్పీడ్గా. ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఆది మీద పెట్టుకోండి. చక్కగా మంచిగా సాధన చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది మన దగ్గరికి రాదండి. పీసీఓడి, పీసీఓఎస్ ఇవేమి రావు. ఓకే. చక్కగా వచ్చేసాను. పుష్ చేయాలి వెనక్కంటూ. నిండు శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. అలాగే ఉండండి. చక్కగా నిండు శ్వాస తీసుకొని చేస్తుండండి. రిలాక్స్. రైట్ హ్యాండ్ ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళాలి. ఇన్హేల్ అప్, పూర్తిగా పైకి. స్ట్రెచ్ స్ట్రెచ్. అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5. రిలాక్స్. అలాగే రైట్ లెఫ్ట్ హ్యాండ్ వెనకంటే అలా బోర్లించి పెట్టుకోండి. రైట్ హ్యాండ్ స్ట్రైట్గా బాగా పైకి తీసుకెళ్ళాలి. 1, 2, 3, 4,
5. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. చక్క రెండు కాళ్ళ మధ్యన టోస్ మధ్య పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుని వదిలేస్తూ అప్. ఇన్హేల్ సిట్. ఎక్సేల్ అప్. ఇన్హేల్ డౌన్. ఎక్సేల్ అప్. చక్కగా నెమ్మదిగా పైకి వచ్చేసాను. వెరీ గుడ్. చక్కగా వచ్చేసేయాలి. ఆది ముద్ర పెట్టుకోండి. యాక్షన్ చేద్దాం. స్ప్రింగ్ యాక్షన్. ఇన్హేల్ అప్ డౌన్, అప్ డౌన్, ఇన్హేల్ అప్. యాక్షన్. పెద్దవాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకోండి. వాల్ సపోర్ట్ తీసుకుని చేయండి. చక్కగా చేయాలి. పిక్కకండాలు బాగా నొప్పి పుట్టే వరకు చేయాలి. చక్కగా చేయాలి. ఎంజాయ్ చేస్తూ చేయండి. మంచి జరుగుతుంది అన్న భావంతో ముందుకు వెళ్ళాలి. పాదాల నుంచి శిరస్సు వరకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బాగా చేయండి. కృష్ణ. చక్కగా ఎంజాయ్ చేస్తూ చేయండి. నెమ్మదిగా స్లో 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 స్లో. వెరీ గుడ్. వెళ్ళి లాక్ చేయండి. తాడాసన. ఇన్హేల్ అప్. పూర్తిగా స్ట్రెచ్. టోస్ మీదకి వచ్చేసాను. ఎవరో పట్టుకు లాగుతున్నట్టుగా పైన. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా బ్యాక్ ఫోల్డ్ చేయండి. లెగ్స్ రెండు కూడా. హ్యాండ్స్ లెగ్స్ ఫ్రీ చేసుకోండి. రిలాక్స్. చక్కగా వచ్చేసాను. పూర్తిగా వదిలేసాను. పూర్తిగా వదిలేసాను. రిలాక్స్. అలాగే నెమ్మదిగా మార్జాలాసనకు వచ్చేసాడు. చక్కగా మార్జాలాసనకు రావాలి. నిండు శ్వాస. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్. పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. పైకి చూడండి. లోయర్ బ్యాక్ అలా పుష్ చేయండి. నడుం భాగాన్ని పైకి చూడండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ డౌన్. పైకి లాగండి. తల వంచి నాభిస్థానం చూడాలి. స్పాండిలైటిస్ ఉంటే హెడ్ డౌన్ చేయొద్దు. 1 2 3 4 5 అని ఇన్హేల్ చేస్తూ అలాగే భుజంగాసనానికి వచ్చేసాం. ఇన్హేల్ చేస్తూ భుజంగాసనం. చక్కగా వచ్చేసాం. భుజంగాసనానికి వచ్చేసండి. తలకి నేరుగా పైకి చూడండి. పైకి చూడాలి. 1 2 3 4. ఆ అబ్డామినల్ రీజన్ లో కొంచెం స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి మజిల్స్ అన్ని కూడా. పెల్విక్ రీజన్ అంతా కూడా స్ట్రెంథెన్ అవుతుంది. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. చక్కగా వచ్చేసాయి. అలాగే మకరాసనలో పడుకోండి. వెరీ గుడ్. నిండు శ్వాస తీసుకొనిసాడు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ముందు శలభాసన చేస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్. పైకి లిఫ్ట్ చేయండి. రైట్ లెగ్ అలా సపోర్ట్ తీసుకోండి. రైట్ లెగ్ అలా సపోర్ట్ తీసుకుని పైకి పెట్టండి. అలాగే ఉండండి. చేయగలిగిన వాళ్ళు అలా చేయండి. లేకపోతే లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేయండి పైకి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. అదేవిధంగా రైట్ లెగ్ నెమ్మదిగా ఇన్హేల్. చక్క లిఫ్ట్ చేయండి పైకి.
రైట్ లెఫ్ట్ లెగ్ని అలాగే సపోర్ట్ తీసుకోండి, ఆ నీ దగ్గర పెట్టండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ రిలాక్స్. చక్కగా వచ్చేసింది. వెరీ గుడ్. ఇలా మకరాసనంలో ఒకసారి రిలాక్స్ అవ్వండి, రిలాక్స్. చక్కగా అప్పుడు ధనురాసన పిల్లలు లేని వాళ్ళకి చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్గా సాధన చేస్తే పెద్దగా సంతానం లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నిండు శ్వాస తీసుకొని సార్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, రైట్ లెగ్ ఫోల్డ్. వెరీ గుడ్. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యాంకిల్ పట్టుకోండి. ధనురాసన రైట్ లెగ్తో రైట్ లెగ్ యాంకిల్ పట్టుకోండి. అలాగే ఉండండి. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస తీసండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి వీలైనంత వరకు స్ట్రెచ్, ఎంత వీలైతే అంత వచ్చేసేయండి పైకి. అప్పర్ బాడీ అండ్ లోయర్ పార్ట్, భుజంగాసన శలభాసన రెండు కలిపి వేస్తున్నాం. చక్కగా 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస తీసేయండి. అలాగండి రోలింగ్స్ లెఫ్ట్, చక్క లెఫ్ట్ అలాగే పట్టుకుండండి. అలాగే రైట్ వీలైనంత వరకు స్ట్రెచ్, రోల్ అవ్వండి. లెఫ్ట్ చక్కగా టోన్ అవుతుంది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. చక్కగా చక్కగా రోల్ అవ్వండి. మజిల్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయి. అలాగే సెంటర్కి వచ్చేసండి. నిండి శ్వాస తీసుకో తీసండి. శ్వాస తీసుకుంటే ఒక్కసారి మళ్ళీ పైకి 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ రిలాక్స్. అలాగే మకరాసనంకి వచ్చేసండి. నిండు శ్వాస తీసుకోండి, రిలాక్స్ రిలాక్స్. పూర్తిగా శ్వాస తీసుకొని వదిలేసేయాలి. రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా అలాగే ఉండండి. మకరాసనంలో నెమ్మదిగా అలా మార్జరాసనకు వచ్చేసేయండి. పైకి మార్జరాసనకు రావాలి. అలాగే శశాంకాసన పూర్తిగా వెనక్కి, నుదుటి భాగాన్ని నెలకు టచ్ చేయండి, వెనక్కంటే ఉండాలి. శశాంకాసన పూర్తిగా అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసండి. రిలాక్స్. చక్కగా వచ్చేసాను. నిండు శ్వాస తీసుకొని తీసాను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా వచ్చేసాను. అందరూ కూడా సమయపాలన ముందుకెళ్దాం. ఇంకా రేపు కొన్ని ఆసనాలు చేద్దాం యూట్రస్ సంబంధించి. యూట్రస్ హెల్త్, యూట్రస్లో ఇబ్బంది లేకుండా, గర్భసంచిలో ప్రాబ్లం లేకుండా, అలాగే ఓవరీస్లో సమస్య లేకుండా ఈ ఆసనాలన్నీ ఉపయోగపడతాయి. చక్కగా ఇంట్లో వంట పనులన్నీ కంపల్సరీగా ఎలా చేసుకుంటారో అలాగే రోజు కూడా మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్కి కొద్దిగా వ్యాయామం అవసరం. చేస్తుంటుంటే ఏ ఇబ్బందులు రావు. వెయిట్ పెరగకుండా చూసుకోండి. వెయిట్ పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. వెయిట్ అట్లీస్ట్ 5 to 10 kgs తగ్గండి. అలాగే నేను చెప్తున్నటువంటి ఆహార నియమాలు మీరు పాటించాలి. ఇప్పుడు ఓకే. నిండు శ్వాస తీసుకొని తీసండి. నిండు శ్వాస తీసుకొని తీసండి, పూర్తిగా వదిలేసాడు. అలాగే ఇప్పుడు మొదటి ముద్ర అపాన వాయు ముద్ర.
చూపుడు వేలు క్లోజ్ చేయండి. ఎవరికైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు బాగా విపరీతమైన పెయిన్ వస్తుందండి, పెయిన్ రిలీఫ్ అవ్వాలంటే ముందుగా వాయుముద్ర, అపాన ముద్ర. వాయుముద్ర వల్ల పెయిన్ తగ్గుతుంది, అపాన ముద్ర వల్ల నెమ్మదిగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గి బయటికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇక లిటిల్ ఫింగర్ స్ట్రైట్, థైస్ మీద పెట్టుకోండి, శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. హార్ట్కి కూడా చాలా మంచిది, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు చక్కగా. ఇది ఎవరైనా చేయొచ్చండి. ఈ ముద్ర చాలా అద్భుతమైన ముద్ర, ఏ సమస్య ఉన్నా ముద్ర పెట్టుకోవచ్చు. శ్వాస వదిలేసి ప్రారంభించండి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. అలాగే స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా ఇది కూడా చేసుకోవచ్చు. ఎండు శ్వాస తీసుకోదీసారు, పూర్తిగా వదిలేసాడు. అలాగే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పొద్దున్న ఉదయమే లెగ్గానే చక్క రెండు శ్వాస తీసుకుని వదిలేసాడు. బెడ్ మీద లెగిసిన వెంటనే ఒక 5 శ్వాసలు చక్కగా ఈ ముద్ర పెట్టుకున్నా పర్వాలేదు. చక్కగా ఈ ముద్ర పెట్టుకుని, అయితే ధ్యాన ముద్ర పెట్టుకోండి, జ్ఞాన ముద్ర, ఈ ముద్ర పెట్టుకున్నా సరే చక్క నిండు శ్వాస తీసుకోవాలి 5 పర్యాలు. పూర్తిగా శ్వాస తీసుకుని పూర్తిగా వదిలేసేయాలి. 3 డైమెన్షనల్ బ్రీతింగ్ అనమాట. నాభి దగ్గర శ్వాస తీసుకోవాలి, చెస్ట్ దగ్గర తీసుకోవాలి, కాళ్ళ తీసుకోవాలి. అలా పూర్తిగా శ్వాస తీసుకుని మరి పైనుంచి అలాగే శ్వాస వదిలేస్తూ, అంటే లెంతీగా తీసుకోవాలి, ఎక్కువ సమయం శ్వాస తీసుకోవాలి. అంటే మంత్ర సహితంగా తీసుకోమన్నారు అందుకుని. ఆ మంత్రం ఉన్నంత వరకు, మనసులో భావన చేస్తున్నంత వరకు పైకి ఎవరు అనకూడదు. చక్ర ధ్యానంలో ఎవరో డౌట్ అడిగారు, చక్ర ధ్యానంలో బీజాక్షరాలు పైకి చెప్పాలి. లం 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 పైకి అనాలి, మనసులో లం లం అని మనసులో అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఆ బీజాక్షరాన్ని పలికినప్పుడు వచ్చే వైబ్రేషన్ కరెక్ట్గా ఆ చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ బ్లాక్ ఏదైతే ఉందో అది బ్లాక్ అన్బ్లాక్ అవుతుంది, ఆ చక్రం ఓపెన్ అవుతుంది. ఆ ఉచ్చారణ జరగాలి, మననం చేయాలి. లం 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 అని ఆ ఉచ్చారణ 108 టైమ్స్ చేస్తే మూలాధార చక్రం స్ట్రెంగ్త్ అవుతుంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. అలాగే స్వాదిష్టాన చక్రం చాలా ఇంపార్టెంట్. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఈ 3 చక్రాల మీద మీరు లం వం రం, లం వం రం ఈ 3 బీజ మంత్రాలు ఒక్కొక్కటి 108 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. లేడీస్కి ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆ 3 చక్రాల మీద చేయండి. ఓకే, నిండు శ్వాస తీసుకొని తీసేయండి. నెక్స్ట్ మనం చేయవలసిన ముద్ర యోని ముద్ర. వేళ్ళని 3 వేళ్ళు ఇలా క్లోజ్ చేయండి, క్రిస్ క్రాస్ చేయండి. 3 వేళ్ళు క్రిస్ క్రాస్ చేయండి, ఇలా పెట్టుకోండి. మీ పెల్విక్ రీజన్ దగ్గర పెట్టుకోండి, చక్కగా వచ్చేసేది. ఇలా ఉండాలి. 3 వేళ్ళు క్లోజ్ చేయాలి, ఇంటర్లాక్ చేయాలి. ఆ చూపుడు వేలు అలాగే ఈ థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ 2 టిప్స్ జాయిన్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మంత్రం అన్నాం కదా అని చక్ర ధ్యానంలో చేసినట్టుగా పైకి అనకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందుకనే చెప్పాను, ఇక్కడ చేసేటప్పుడు మంత్రాన్ని మనసులోనే భావన చేయాలి. ఇక్కడ శ్వాస ఇంపార్టెంట్, మంత్రాన్ని మనసులోనే భావన చేయాలి అంతే. పైకి మంత్రం చెప్తే శ్వాస ఎప్పుడు తీసుకుంటారు? అందుకనే మంత్రాన్ని భావన చేయాలి, శ్వాసను తీసుకోవాలి, ముద్రా స్పందన గమనించాలి, వెన్నెముక మెడతల నిటారుగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా శ్వాస తీసేది. చక్ర ధ్యానంలో పైకే చెప్పాలి. లం వం రం యం హం ఓ అలా చెప్పాలి. చక్కగా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయాలి. అలాగే ఆహార నియమం అలా చేస్తూనే ఉండండి. ఆహార నియమాలు చెప్తాను. ఎర్లీ మార్నింగ్ మనం గోరువెచ్చని నీళ్లు తాగండి. బెడ్ నుంచి లేచిన వెంటనే శ్వాస తీసుకున్న వెంటనే లేచి
గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు తాగండి. చక్కగా 2 గ్లాసులు ఏదో మీ కార్యక్రమాలు ముగించుకోండి. చక్కగా సాధనకు రండి. సాధన అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. అంటే సాధన 6:30కి అయితే 7:00కి పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ తాగండి. ఈ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు పుదీనా, కొత్తిమీర, తులసాకు 3 కలుపుకొని పొద్దున్న ఒక పెద్ద గ్లాసులు గోరువెచ్చని నీళ్ళతో పల్చగా చేసుకుని ఒక పెద్ద గ్లాస్ తాగేసేయండి. టీ, కాఫీలు బదులు తాగేసేయండి. తాగేసిన తర్వాత ఒక గంట ఎంతో గ్యాప్ ఇచ్చి గంటన్నర తర్వాత కొద్దిగా ఫ్రూట్స్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్. అంతే, ఇంకేం వద్దు. మధ్యాహ్నం టైంలో లైట్ ఫుడ్ తీసుకోండి. ఈ బాగా విపరీతమైన పెయిన్ ఉంటే కనుక మధ్యాహ్నం ఫుడ్ కూడా వదిలేసేయండి. మధ్యాహ్నం కూడా ఫ్రూట్సే తీసుకోండి. అలాగే ఈవినింగ్ కూడా ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఆ మెన్స్ట్రువల్ టైంలో బాగా విపరీతమైన బ్లీడింగ్ అయ్యి బాగా పెయిన్ అనిపిస్తే అలా ఫ్రూట్స్ 3-4 రోజులు మీరు అలా ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్‌గా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజ్ తగ్గాలి, కొంచెం ఇబ్బంది ఉంది అనుకుంటే తగ్గించుకోవడానికి మీరు ఉదయం టైంలో ఫ్రూట్స్ తీసుకొని ఆపేస్తారు. మధ్యాహ్నం మీకు చక్కగా బ్రౌన్ రైస్ తీసుకోండి. ఎక్కువ కర్రీ పెట్టుకోండి. సాల్ట్ లేకుండా చూసుకోండి. స్వీట్ ఎక్కువ తీసుకోవద్దు. షుగర్ కూడా చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుందండి. షుగర్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. షుగర్ వల్ల కూడా మీకు ఫైబ్రాయిడ్స్ వస్తాయి. స్ట్రెస్ వల్ల వస్తుంది. విపరీతమైన లావు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే. ఇవన్నీ సమస్యలనమాట. అలాగే ఈవినింగ్ టైంలో వీలైతే మునగాకు, కరివేపాకు జ్యూస్ తాగండి. సాయంత్రం మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోండి. ఇది డైట్ ప్లాన్. రోజంతా ఇలాగే ఉండాలి. అలాగే కొద్దిగా సాధన చేయండి. మార్నింగ్ అంతా సాధన చేసుకోండి. ఈవినింగ్ టైంలో మీరు చెప్పిన ముద్రలు కానీ, ఈ చక్ర ధ్యానం కానీ ఒక టైం పెట్టుకొని, టైంలో చక్కగా ఆ బీజ మంత్రాన్ని మననం చేస్తూ, ఆ యొక్క చక్రాలు అన్‌బ్లాక్ చేస్తూ, అక్కడ మంచి జరగాలనే భావంతో సాధన చేయండి. నిండు శ్వాస వదిలేసేయండి. పూర్తిగా వదిలేసేయండి. రిలాక్స్. రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా వచ్చేసారు. జై గురుదత్త. సరే, అందరూ కూడా ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర. నిండు శ్వాస తీసుకోండి. కపాలభాతి చేయలేని వాళ్ళు ఇలా ఆది ముద్రలోనే శ్వాస తీసుకోండి. ఒక 10 పర్యాయాలు నిండు శ్వాస తీసుకోవాలి. పూర్తిగా వదిలేసేయాలి ఆది ముద్రలో. చేయగలిగిన వాళ్ళు కపాలభాతి చక్కగా స్లోగా చేయాలి. నిండు శ్వాస తీసుకోండి. సగం శ్వాస వదిలేసేయండి. మిగతా సగాన్ని చక్కగా లోపల తీసుకోవాలి. చక్కగా 30 టైమ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు శ్వాస లోపల తీసుకోండి బాగా. పొట్ట బెలూన్లా అవ్వాలి. అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5 పూర్తిగా శ్వాస వదిలేశారు. ఇప్పుడు శ్వాస మళ్ళీ తీసుకోండి. సెకండ్ సైకిల్. సగ భాగం వదిలేశారు. మిగతా సగాన్ని స్పీడ్‌గా చేయండి. కంప్లీట్ అయిన వాళ్ళు శ్వాస నిండుగా తీసుకోండి. అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5 చక్కగా శ్వాస వదిలేశారు. ఈ హార్ట్ ప్రాబ్లం, హై బీపీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆది ముద్రలోనే శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవడం వదలదు. శ్వాస తీసుకోవడం వదలదు. ఆది ముద్ర పెట్టు. నిండు శ్వాస తీసుకోండి. సగ భాగాన్ని వదిలేశారు. మిగతా సగాన్ని చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు నిండు శ్వాస తీసుకోండి. అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5 శ్వాస వదిలేశారు.
రిలాక్స్. ఇప్పుడు ఉద్యాన బంధం వేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. ఇలా పట్టుకోండి, మోకాళ్ళ దగ్గర ఇలా పట్టుకొని టైట్ చేయండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ పట్ట భాగాన్ని లాగి పట్టుకోండి. లాగి పట్టుకుని ఇప్పుడు ఆ పట్ట భాగాన్ని ఇలా అగ్నిసార చేయండి. వీలైనంత వరకు ఇలా చక్కగా చేయాలి. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గట్ బాగా ఈ యొక్క పాజిటివ్ అంటే చిన్న ప్రేగులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా అంతా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్స్. శ్వాస నిండుగా తీసుకోండి. ఈ ఏరియా ఈ మజిల్స్ అన్ని బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి అన్నమాట. వెయిట్ కూడా తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇప్పుడు అశ్విని ముద్ర. చక్క ఇలా కింద నుంచి పైకి, పైకి కిందకి చక్కగా చేయాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి పూర్తిగా. శ్వాస వదిలేస్తూ యానెస్ట్ పైకి వదిలేసేయండి. తీసుకోండి, వదిలేసేయండి. అలా 15 సార్లు చేయండి. 1, 2, 3 అలా న్యూరో మస్కులర్ సిస్టమ్ని అలా లాక్ చేసి పట్టుకోవడం అనమాట. ఆ యొక్క మల ద్వారాన్ని లాగి పట్టుకోవడం, వదలడం, పట్టుకోవడం, వదలడం, ఇలా పట్టుకోవడం, వదలడం. అలాగే మల ద్వారాన్ని కూడా, మూత్ర ద్వారం కూడా ఇలా లాగండి, దగ్గర గంట లాగండి. ఆ పెల్విక్ రీజన్ అంతా స్ట్రెంగ్తెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా రిలీఫ్ వస్తుంది. పైల్స్ రాకుండా కూడా ఉంటుంది. లాగండి, మన ద్వారానే, మూత్ర ద్వారా లాగండి. లాగండి. వెరీ గుడ్. బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు మూల బంధాన్ని వేద్దాం. చక్క నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ పైకి లాగండి. మన ద్వారానే, మూత్ర ద్వారా లాగి పట్టుకోండి. అశ్విని ముద్రలాగే లాగి పట్టుకోవాలి, మళ్ళీ వదలకూడదు. లాగి పట్టుకోండి. ఉండగలిగిన సమయం ఉండండి. 1, 2, 3, 4, 5. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు 3 బంధాలు కలిపి వేయచ్చు. ఒకసారి ఇలా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. ఇది చేయలేని వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూర్యచంద్ర నాడీ బాధనకి వెళ్ళిపోండి. ఆది ముద్రలో శ్వాస అయిన తర్వాత సూర్యచంద్ర నాడీ బాధన, లెఫ్ట్ తీసుకుని రైట్ వదిలేసేయండి, రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేసేయండి. అలా మీరు 5 పర్యాలు చేయండి. ఇలాగ మీరు కంప్లీట్ చేసుకొచ్చేస్తాం. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ చక్కగా థ్రోట్ లాక్, అబ్డామినల్ లాక్. ఇప్పుడు 3 బంధాలు లాగి పట్టుకోండి పైకి. టైట్, లాగి పట్టుకోవాలి. టైట్ టైట్, చక్కగా మొత్తం తాళం వేసేయాలి. మూల బంధాన్ని తాళం వేయాలి. యానస్ని థ్రోట్ దగ్గర తాళం వేయాలి. నాభి దగ్గర లాగి పట్టుకోవాలి. ఉండలేని వాళ్ళు మూలాధారాన్ని వదిలేసేయండి, అబ్డామినల్ రీజన్ వదిలేసేయండి. శ్వాస తీసుకుంటూ జలాంధ్ర బంధాన్ని రిలీజ్ చేయండి. పూర్తిగా పంపించాలి శ్వాస. రిలాక్స్. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జలాంధ్ర బంధాన్ని మీరు వేయకండి. ఓకే, అలాగే లాక్ చేసి ఉండండి. కిందకు వంచకండి అంతే. నిండు శ్వాస తీసుకోండి. మరి ఇంకొకసారి శ్వాస వదిలేస్తూ నాభిస్థానాన్ని అన్ని ఒకసారి చక్క చిన్ లాక్, అలాగే అబ్డామినల్ లాక్, రూట్ లాక్, లాక్ చేయండి. మూల బంధాన్ని లాగి పట్టుకోండి. చక్క మూల బంధనం, ఉద్యాన బంధం చాలా ఇంపార్టెంట్. ఆ పెరీనియం దగ్గర లాక్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. మలద్వారం, మూత్ర ద్వారం మధ్య భాగాన్ని మీరు గమనించండి. చక్క మెత్తడి భాగం అలా లాగుతున్నట్టుగా అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5. ఉండలేని వాళ్ళు మూల బంధాన్ని రిలీజ్ చేయండి. ఉద్యాన బంధాన్ని రిలీజ్ చేయండి. జలాంధ్ర బంధాన్ని శ్వాస తీసుకుంటూ రిలాక్స్. నిండు శ్వాస తీసుకోండి.
పూర్తిగా వదిలేసేయండి. రిలాక్స్. చక్కగా అప్పుడు మనం భ్రామరి ప్రాణాయామం ఒకసారి చేద్దాం. అందరూ కూడా చక్కగా ముద్ర పెట్టుకోండి. పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర పెట్టుకోండి. రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. పెదాలు కలిపి ఉంచండి. నిండు శ్వాస తీసుకోండి. మకారంలో జంకారావం చేయాలి. శ్వాస తీసుకోండి. పెదాలు కలిపి ఉంచండి. చక్కగా అబ్జర్వ్ చేయండి. మీ శరీరం అంతా అబ్జర్వ్ చేయండి. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు పూర్తిగా విజువలైజ్ చేయండి. చాలా తేలిగ్గా అనిపిస్తుంది శరీరం అంతా. మీ భ్రూమధ్య స్థానాన్ని పూర్తిగా విజువలైజ్ చేయండి. చక్కగా బిట్వీన్ ద ఐబ్రోస్, మీ భ్రూమధ్య స్థానంలో సద్గురుదేవుల యొక్క పాదుకలను దర్శించండి. ఆ పాదుకల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖలను దర్శించండి. చక్కగా అందరూ కూడా నమస్కారం ముద్రలోకి వచ్చేసండి. నమస్కారం ముద్ర హృదయస్థానం దగ్గర పెట్టుకోవాలి. నిండు శ్వాస తీసుకోండి. శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతిని భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. నెమ్మదిగా అరిచేతి రేఖలు చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసాడు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. యతత్ ఫలం సద్గురు చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.